ఇటు హైదరాబాద్లోని పోచారంలో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఇటు పెళ్లికి నిరాకరించిందని ఒక యువతికి ఆ బాయ్ ఫ్రెండ్ ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇటు లవర్కి ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించిన ఆ ప్రియుడు మనోహర్. గతంలో ఇటు యువతితో మనోహర్ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఇటు మనోహర్కు ఎయిడ్స్ ఉందని తేలడంతో పెళ్లికి నో చెప్పింది ఆ యువతి. తప్పేముంది? ఇటు మనోహర్తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉన్నట్టు మొత్తానికైతే ఇటు ఆ యువతికి తెలిసిన తర్వాత వాళ్ళందరికీ ఆ సంబంధానికి నో చెప్పింది ఆ యువతి. కానీ మనోహర్ మాత్రం తననే పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి పైన ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ యువతి నో చెప్పడంతో ఒక ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఎలాగైనా తనని ఒప్పించాలన్న ప్రయత్నంతో ఆ ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి నిందితుడు మనోహర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇతనే ఆ కారు ఎక్కుతున్న వ్యక్తే మనోహర్. పోచారంలోని అన్నోజీగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా వచ్చిన తర్వాత మరి ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యాడా? ఇటు తల్లి తండ్రి ఇటు మనోహర్ తల్లి తండ్రులకు కూడా ఎయిడ్స్ ఉందంట. మొత్తానికైతే ఇటు మనోహర్కి ఎయిడ్స్ ఉందని తెలిసిన తర్వాత ఎవరైనా వద్దనుకుంటారు, కాదనుకుంటారు. ఆ యువతి కూడా వద్దనుకుంది, ఆ సంబంధానికి నో చెప్పింది. కానీ మనోహర్ మాత్రం సస్సే మీరా ఒప్పుకోలేదు. తనకి కావాలి అంటూ రాక్షస ప్రేమ అనాలా మరి ఏమనాలా అర్థం కావట్లేదు. ఆ యువతికి కూడా ఆ హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించిన ఇంజెక్షన్ ఆ యువతికి కూడా ఇచ్చాడు. మొత్తానికైతే ఆ రక్తాన్ని ఎక్కించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు సినిమాని చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? ఇటు ఫ్యామిలీ అంతా ఎయిడ్స్ ఉన్నప్పుడు మరి మరొకరి జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు మనోహర్ అనుకున్నాడు? రాక్షస ప్రేమ అనాలా, ఏమనాలా అసలు మనోహర్ని? ఒక పరంగా చూసుకోవాలంటే మరి ఇవి రాజు వెడ్స్ రాంబాయి సినిమాని చూసే మరి వీళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యాడు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పరంగా చూస్తే తను ఒక సైకో లాగా బిహేవ్ చేశాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ తను ఈ సంబంధం కూడా అమ్మాయి వాళ్ళ నాన్న తెలిసిన అబ్బాయి సంబంధం అని చెప్పేసి కూడా ఇది కుదర్చడం కూడా జరిగింది. ఈ సంబంధాన్ని కుదిర్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అని చెప్పేసి మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది భవిష్యత్ అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ నాన్న చిరంజీవి ఈ సంబంధాన్ని ఖాయం చేసినట్టు తెలుస్తుంది. సంబంధాన్ని ఖాయం చేసిన తర్వాతే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఏర్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ ఇప్పుడు 6 నెలల క్రితము మరి ఇటు మనోహర్ తల్లిదండ్రులు వాళ్ళు జ్వరంతో బాడీ పెయిన్స్తో కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఉప్పల్లో ఒక ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు టెస్టులు చేయించుకోగా వాళ్ళు హెచ్ఐవి సోకినట్టుగా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా రిజల్ట్ రావడంతో వెంటనే ఇటు మనోహర్కి అటు యువతికి కూడా ఇద్దరికి అదే ల్యాబ్లో టెస్టులు చేయించడంతో మనోహర్కి మాత్రమే పాజిటివ్ రావడం జరిగింది. ఈ మనోహర్కి పాజిటివ్ రావడంతో వెంటనే ఇటు చిరంజీవి కానీ చిరంజీవి కూతురు ఇద్దరు కూడా పెళ్లి వద్దు అని పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ పెళ్లిని రద్దు చేసుకున్న ఏడలో మనోహర్ మాత్రము దాన్ని సహించలేకపోయాడు అనుకోవాలి. ఎక్కడైనా ఒక విషయము ఇలాంటిది బయటపడింది అంటే ఒక హెచ్ఐవి సోకిన వ్యక్తి బ్రతకడని తెలుసు, మరి పాజిటివ్ వచ్చింది అంటే అవతలి వాళ్లకు అన్యాయం జరగకూడదు అని ఎవరైనా కోరుకుంటారు. అలాంటిది ఇక్కడ మనోహర్ మాత్రము ఒక సైకోలాగా బిహేవ్ చేశాడని అనుకోవచ్చు. ఎందుకంటే యువతి పెళ్లికి నిరాకరించడంతో అలా ఎలా కుదురుతుంది, పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పేసి 2 సార్లు 3 సార్లు కూడా ఇటు చిరంజీవి కూతురు పైన కూడా తను గట్టిగా మందలించడము మాట్లాడినట్టుగా కూడా చిరంజీవి ఉప్పల్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అయినా కానీ యువతి ఒప్పుకోకపోవడంతో మార్చి 11వ తేదీన సాయంత్రం సమయము చిరంజీవి పూల మార్కెట్లో పూలు అమ్ముతూ ఉంటాడు. అలాంటిది మార్కెట్కు వెళ్ళిపోవడంతో కూడా ఇంట్లో ఎవరు లేరు అని గమనించిన మనోహర్ మాత్రము అప్పుడు ఒక ఇంజెక్షన్ సిరంజిలో బ్లడ్ తీసుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వెళ్ళి ఆ అమ్మాయిని బలవంతంగా కూడా యువతిపై దాడి చేసి ఆ అమ్మాయికి ఈ ఇంజెక్షన్ కూడా ఎక్కించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజే ఆ అమ్మాయి విపరీతమైన జ్వరంతో ఒళ్ళు నొప్పులతో అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటే
ఆ అమ్మాయిని తీసుకెళ్లడంతో కూడా హాస్పిటల్కి తరలించారు. ఉప్పల్లోనే ఒక హాస్పిటల్లో మాత్రము తరలించడం జరిగింది. వెంటనే అక్కడ ఆ అమ్మాయి కూడా చెప్పడం జరిగింది, నిన్న సాయంత్రమే ఇట్లా మనోహర్ వచ్చి నా పైన దాడి చేసి కూడా తను నాకు ఇంజెక్షన్ ఇచ్చారు, ఇట్లా ఆ ఇంజెక్షన్ కూడా రెడ్గా ఉంది అని చెప్పేసి ఆ తర్వాతే నాకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఆ కారణం మూలంగానే మరి చిరంజీవి అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఉప్పల్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ మనోహర్ చేసిన ఈ పని మాత్రము సినిమాలో ప్రభావము మనుషులపైన చూపిస్తున్నాయా అనే ఒక రీతిలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే సినిమాలు చూసి కూడా ఇలాంటి సైకోయిజానికి, ఇలాంటి ప్రమాదాలకు పాల్పడుతున్నారా వీళ్ళు అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. తను ఇప్పుడు మనోహర్ అయితే నిజంగా ఈ సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు తను ఒక సైకోలాగా బిహేవ్ చేశాడనే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. కళ్యాణ్. రైట్ నిర్మల, మీరు ఒకసారి అలానే లైన్లో ఉండండి. ఒకసారి ఇటు మనోహర్కి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ వచ్చాయి, మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈ కార్లో కూర్చున్న వ్యక్తే మనోహర్. సాధారణంగా ఎప్పుడైనా నిజంగా ఇటు మనోహర్ ఆ యువతిని, ఆ అమ్మాయిని కనుక ప్రేమించి ఉంటే నా జీవితం ఇలాగా నాశనం అయిపోయింది, అట్లీస్ట్ తన జీవితమైనా బాగుండాలి అని ఎవరైనా కోరుకుంటారు సాధారణంగా నిజంగా ప్రేమించుంటే. కానీ వీడిది ప్రేమ కాదు, ఇది సైకోయిజం. ఖచ్చితంగా వీడు ఒక శాడిజం కిందనే, అంటే నా జీవితం నాశనం అయిపోయింది, తన జీవితం ఎందుకు బాగుండాలి. రీసెంట్గానే ఇటు తల్లి తండ్రి అలాగే వీరిద్దరు తల్లి తండ్రి ఒక ల్యాబ్లో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు వారిద్దరికి కూడా ఎయిడ్స్ పాజిటివ్, హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. మొత్తానికైతే వారిద్దరికి పాజిటివ్ ఉంది అని తెలిసిన వెంటనే ఇటు మనోహర్ అలాగే ఆ యువతి వీళ్ళిద్దరు కూడా అదే ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకుంటే మరి మనోహర్ ఒక్కడికే పాజిటివ్ వచ్చింది, ఆ అమ్మాయికి మాత్రం పాజిటివ్ రాలేదు. ఇటు తల్లి తండ్రి అలాగే మనోహర్ వీరి ముగ్గురికి ఎక్కడి నుంచి ఆ హెచ్ఐవి అనేది ఎలా ఇన్ఫెక్ట్ అయిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ ముగ్గురికి, ఫ్యామిలీలో ముగ్గురికి అయితే పాజిటివ్ ఉంది. ముందుగానే మనోహర్కి అలాగే తల్లిదండ్రులకు తెలిసి ఈ విషయాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారా, లేకపోతే తెలిసిన తర్వాత కూడా మనోహర్ మార్చి 11న ఇటు చిరంజీవి, అమ్మాయి వాళ్ళ తండ్రి చిరంజీవి ఒక పూల వ్యాపారి, పూలు అమ్ముకుంటూ ఉంటాడు. పూల మార్కెట్కి వెళ్ళి అక్కడ ఆయన బిజినెస్ పరంగా వాళ్ళ రోజు ఇంట్లో లేడు. మార్చి 11న తను మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇటు చిరంజీవి అంటే అమ్మాయి వాళ్ళ తండ్రి ఇంట్లో లేడని కన్ఫర్మ్ చేసుకొని ఆ టైమింగ్స్, ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మొత్తానికైతే చిరంజీవి వాళ్ళ ఇంటికి అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి మనోహర్ వెళ్ళి ఆ అమ్మాయి మీద అటాక్ చేసి ఆ అమ్మాయికి ఆ ఇంజెక్షన్, ఒక హెచ్ఐవికి సంబంధించిన బ్లడ్ శాంపుల్తోని ఆ ఇంజెక్షన్ని తనకి బలవంతంగా ఇచ్చేశాడు. ఇంకా జీవితంలో నువ్వు కూడా నాలాగే ఉండాలి అంటూ మొత్తానికైతే ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ మహిళ కూడా చెప్పుకొస్తుంది, ఆ యువతి కూడా చెప్పుకొస్తుంది, ఇలా ఒక రెడ్ కలర్ బ్లడ్తో ఉన్న ఒక ఇంజెక్షన్ని నాకు ఇచ్చాడు అంటూ ఆ యువతి కూడా చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద మరి ఆ హెచ్ఐవి, ఆ బ్లడ్ శాంపుల్ ఎక్కడిది, ఆ హెచ్ఐవి ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఆ బ్లడ్ శాంపుల్ మనోహర్కి ఎక్కడి, తన ఓన్ బ్లడ్ తీసుకొని ఇటు ఆ యువతికి ఎక్కించే ప్రయత్నం చేశాడా. మొత్తానికైతే ఇటు రాజు వెడ్స్ రాంబాయ్ ఆ సినిమా సీన్ రిపీట్ అయిందంటూ ప్రస్తుతానికైతే చర్చ నడుస్తుంది. ఆ సినిమాలో తన కూతురు ఎవరికి దక్కొద్దంటూ తండ్రి తన కూతురికే, తను ఒక హాస్పిటల్లో ఒక అటెండర్గా వర్క్ చేస్తున్నప్పుడు తనకు అక్కడ ఒక హెచ్ఐవికి సంబంధించిన శాంపుల్ యాక్సెస్ ఉండడం వల్ల ఆ సినిమాలో సొంత తండ్రి సొంత కూతురికే ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు, వాడికి దక్కకూడదు అన్న ఉద్దేశంతో హెచ్ఐవికి సంబంధించిన ఆ బ్లడ్ శాంపుల్ని తన కూతురికి ఎక్కిస్తాడు. అలాంటి సీనే ఇక్కడ మరీ విడ్డూరంగా ఇటు సరే తన కూతురు దక్కకూడదు అని అనుకోవడం ఒక లెక్క, ఇక్కడ ఇటు మనోహర్ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా మొత్తంగా ఈ ముగ్గురికి, ఫ్యామిలీలో ఉన్న ముగ్గురికి కూడా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన తర్వాత అయినా ఖచ్చితంగా ఎవరైనా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటారు. ఇటు చిరంజీవి, అమ్మాయి వాళ్ళ తండ్రి చిరంజీవి తెలుసుకున్న వెంటనే ఇటు ఈ సంబంధం వద్దని చెప్పేసి కొంత దూరం పెట్టే ప్రయత్నం చేసేశారు. అయినా కూడా ఇటు అమ్మాయిని మాత్రం మనోహర్ హెరాస్ చేస్తూనే ఉన్నాడు, అమ్మాయిని మాత్రం వేధిస్తూనే ఉన్నాడు. ఒకరోజు సమయం చూసుకొని, టైం చూసుకొని ఇంటికి వెళ్ళి తనకు వచ్చిన ఆ హెచ్ఐవికి సంబంధించిన బ్లడ్ శాంపుల్ని, ఇటు ఆ యువతికి కూడా ఆ శాంపుల్ని బలవంతంగా తన ఇంటికి వెళ్ళి తనకి ఆ శాంపుల్, ఆ బ్లడ్ శాంపుల్, ఆ హెచ్ఐవికి సంబంధించిన ఆ శాంపుల్ని తనకి కూడా ఇంజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
మొత్తం మీద ఇలాంటి మనుషుల్ని ఏమనాలి? వీడి రాక్షస ప్రేమ అనాలా? వీడు ఎలాగో చస్తున్నాడు జీవితంలో, ఎలాగో వీడి జీవితం నాశనం అయిందని చెప్పి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి వ్యక్తులని, ఈ వ్యక్తిని సపోర్ట్ చేసిన ఇంకెవరైనా వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? ఇలాంటి మనుషులను ఏం చేయాలి? ఆ సినిమా చూసిన తర్వాత కూడా ఇంత ఘోరమా, ఇంత ఘోరంగా ఉంటారా మనుషులు? సొంత తండ్రే ఇంత ఘోరంగా ఉంటాడా అని అనుకున్నట్టు ఇక్కడ మరి ప్రేమించా అంటున్న ఆ మనోహరే తన ప్రేయసిని మరి తన జీవితాన్ని కూడా ఇలా నాశనం చేద్దామని ప్లాన్ చేస్తాడా? ఇలాంటి ఒక వరస్ట్ థింగ్ అని చెప్పాలా, ఏం చెప్పాలి? ఒక రాక్షస ప్రేమ అని చెప్పాలా? అసలు ప్రేమ అనే పదం కూడా వాడకూడదేమో. మొత్తానికైతే మనోహర్ తన పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయికి హెచ్ఐవి ఇంజెక్షన్ని ఇచ్చి తన జీవితాన్ని కూడా నాశనం చేశాడు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఇటు మనోహర్ ఉన్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి సంబంధించిన సీన్ రిపీట్ అయిందంటూ ఇటు దానిపై చర్చ నడుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఇటు ఆ అమ్మాయికి తను ఆ ఇంజెక్షన్ని ఇవ్వడంపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మనోహర్ని ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.